అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి మహిధర గారు రచించిన కముకు దెబ్బ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సునీత సునీత రొప్పుకుంటూ పరిగెట్టి సునీతను ఆపింది కళ్యాణి. చకచకా నడుస్తున్న సునీత ఒక భారీ కాయం తన బరువు తన మీద వేసేసరికి తూలి పడబోయి నిలదొక్కుంది. అబ్బా, ఇంకా కాలేజీ సునీతలాగానే సన్నగా ఉన్నావోయ్ నాజుగ్గా. నేను చూడు ఎలా రుబ్బురోల్లా అయ్యానో. రోడ్డు మీద ఉన్నామని మరిచి బిగ్గరగా మాట్లాడేస్తున్న కళ్యాణి నాపింది సునీత. పద, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. కొంచెం ఐస్ సోడా తాగిపోదామే. ఊహు, హాయిగా ఇంటికెళ్ళి చల్లటి మంచినీళ్ళు తాగుదాం పద. ఓసి పిసినారి, చేతిలో చక్కటి పర్సు పెట్టుకుని నీకిదేం బుద్దే అంటూనే సునీతను అనుసరించింది. పర్సులోంచి తాళం చెవి తీసి తలుపులు బార్లా తెరిచి పెరట్లో ఉన్న గాబులోంచి 4 చెంబులు నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంది సునీత. నువ్వు కూడా కాళ్ళు కడుక్కో. కళ్యాణి అన్యమనస్కంగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. మూలనున్న చాపపరిచి, నీ ఇష్టం, కుర్చీలో కూర్చుంటే అదిగో కుర్చీ, నేను మాత్రం కిందనే కూర్చుంటాను అంటూనే కళ్యాణికి కుండలో మంచినీళ్ళిచ్చి చాప మీద నడుంవాల్చింది. కళ్యాణి ఆశ్చర్యంగా ఇంటినే చూస్తోంది. 2 గదుల రేకుల షెడ్డు, ఒక పాత చెక్క కుర్చీ, ఒక టేబులు, చిన్న రేడియో, 2 చాపలు, ఇలా చిన్న చిన్న సామాను. పరాయి ఊళ్ళో పని మీద ఒక నెల్లాళ్లు అద్దెకుండడానికి తీసుకున్న గదుల్లాగా ఉన్నాయి. అంతా ఖాళీయే. 2 బెడ్రూమ్ హౌస్ కాదు. అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు. కనీసం ఇల్లు చక్కగా లేదు. డబుల్ కాట్ లేదు, టీవీ లేదు, టేప్ రికార్డరు లేదు, ఫ్రిడ్జ్ లేదు, వీసీపీ లేదు. ఇదేమిటి ఇల్లు ఇలా ఉంది? కళ్యాణి ఆశ్చర్యానికి కళ్యాణ్ని వదిలేసి సునీత కళ్ళు మూసుకుని వెల్లకిలా పడుకుంది. కళ్యాణి ఇల్లంతా కలియ చూసింది. పెరట్లోకి వెళ్లి వచ్చింది. పెరట్లో వేప చెట్టు కొమ్మలు రేకులపై వాలి కొంచెం చల్లదనాన్ని ఇస్తున్నాయి. లేకపోతే ఈ మార్చిలోనా, ఈ ఇంట్లోనా అనుకుంది. సునీ, అనుకోకుండా కల్పించావు కాని ఎన్నేళ్లయిందే నిన్ను కలుసుకొని. నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు మీ నాన్నగారు కనబడి. మీ వారేరి ఏం చేస్తున్నారు? నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మా వారు ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. మరి మరి అంటూ ఎలా అడగాలో తెలియక సునీత పడేసిన పర్సు తీసి చూసింది. 2 పెన్నులు, ఒక రుమాలు, 2 చాక్లెట్లు తప్ప ఏమీ లేవు. ఏమిటే నీ ధర్మ సందేహం? ఇల్లు ఇలా అయ్యవారి నట్టిలిలా ఉందేమే చటుక్కున అనేసింది. ఇద్దరూ సంపాదిస్తున్నారు, ఏం కొనుక్కోలేదేంటి? నువ్వే అన్నావుగా అయ్యవారు నట్టిల్లని. నిజంగానే ఆయన అయ్యవారు, నేను అమ్మవారిని తేలికగా అంది సునీత. అది సరేగాని నువ్వేం చేస్తున్నావు అంది మళ్ళీ ఆరాగా. నేను ఉద్యోగం చేయడం లేదు. మా వారు డిఈఓ ఆఫీసులో క్లర్క్. జీతం పర్వాలేదు, నేను చెయ్యకపోయినా గడుస్తుంది. 2 పిల్లలు శుద్ధోదనలో చదువుతున్నారు. శుద్ధోదనలోనా? ఏ క్లాసు? పేర్లు? అమ్మాయి పేరు సౌమ్య, 7th క్లాస్. అబ్బాయి భరత్, 5th క్లాస్. ఓ, వాళ్ళు మీ పిల్లలా? మా స్కూలేగా. ఏమిటి, నువ్వు శుద్ధోదనలోనా పనిచేసేది? ఎంతిస్తారేంటి? 400. ఏమిటి? అరిచినంత పనిచేసింది కళ్యాణి. ఆ బిల్డింగు, ఆ గార్డెను, ఆ ఫీజులు, ఆ ఖరీదైన స్కూల్లో నీ జీతం 400. మీ డైరెక్టరు కారులో వస్తూ ఉంటాడు కదే. అవును. ఆయన కూడా బీఎస్సీ చదివాడంట కదా. మీ స్కూల్లో క్లాస్ రూమ్లో కుర్చీలుండవట కదా. అవును. నిన్ను తగలయ్యా, అన్నిటికీ ఊ అంటావేమిటి? ఉడుక్కుంది కళ్యాణి. నువ్వు చెప్పేవన్నీ నిజమే. మా డైరెక్టరు మారుతి కారులో వస్తాడు. ఆయన చదివింది బీఎస్సీ అంతే. మా క్లాస్ రూమ్లో కుర్చీలుండవు. టీచర్లు కుర్చీలో కూర్చొని పాఠం చెప్పకూడదు. కుర్చీలుంటే పొరపాటున కూర్చుంటామని కుర్చీలే లేకుండా చేశాడు. ఆయన ఏం చదువుకుంటేనే ఇంకా నయం. మా డైరెక్టరు బీఎస్సీ అయినా చదివాడు. 5వ క్లాసు చదివి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు రన్ చేస్తున్నవారు ఉన్నారు తెలుసా. డబ్బు లెక్కలు వస్తే చాలు, మనలాంటి పిచ్చాళ్లుంటారుగా. ఇది ఒక వ్యాపార సంస్థ. వాళ్లంతా ఇచ్చినా దీనికి మంచి పేరుంది, మంచి టీచర్లున్నారు. వీళ్ళకెంత చదువున్నా డబ్బు లేదు. ఆయనకు డబ్బుంది. అందుకే జీ హుజూర్, ఎస్ సార్ అంటూ ఉంటాం. ఏ టీచరైనా పొరపాటున కసిరినా దెబ్బలాడేదానివి. నువ్వేనా ఇలా అంటున్నావు? అంతే, ఇది బ్రతుకు పోరాటం.
మా బాస్ ఇంకా మంచివాడనే చెప్పచ్చు. ట్యూషన్లు చెప్పుకొనిస్తాడు. లేకపోతే ఎలా బ్రతుకుతామనుకున్నావు? మరి మీ వారు? అదొక సాలెగూడు. అన్ఎయిడెడ్ పోస్ట్లో చేస్తున్నారు. అది 40,000 పెట్టి కొనుక్కున్నారు. దానికి బ్యాంకు వాళ్ళు వడ్డీలా 400 జీతం. అది మేనేజ్మెంట్ చిత్తం వచ్చినప్పుడు. మరి వాళ్ళ మేనేజ్మెంట్ మంచితనం గురించి కూడా చెప్పు, వెక్కిరింతగా అంది కళ్యాణి. వాళ్ళు మంచివాళ్లే. వాళ్ళు సమ్మర్లో జీతం కూడా ఇస్తారు. మరి మీ వాళ్ళు? మే నెలలో కట్. నో వర్క్ నో పే పాలసీ మా వాళ్ళది. కానీ దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి జీతం కట్ చేయరు తెలుసా? స్కూల్ నడిపేవాడికి చదువు రానక్కర్లేదు. నర్సింగ్ హోమ్ నడిపేవాడికి వైద్యం రానక్కర్లేదు. స్పెషలిస్టులు వస్తారు, ఫీజు వసూలు చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చిపోతారు. బెడ్ రెంటు, బాత్రూమ్ రెంటు, సెలైన్ స్టాండ్ రెంటు అంతా డబ్బే. సరేలే, టీ పెడతాను, 10 నిమిషాలు కూర్చో అంటూ సునీత లేచింది. నేను వస్తాను పద. వద్దులే, టీ స్టవ్ మీద పడేసి వస్తాను, ఒక్క నిమిషం. సునీత లోపలికి వెళ్ళిపోయింది. మాగన్ను పట్టింది కళ్యాణికి. టీ రెడీ డియర్, నా చిన్న గృహంలో చిన్న ఆతిథ్యం అంటూ సునీతకి టీ అందించింది. యాలక్కాయ కూడా వేశావే? యాలక్కాయ వేయలేదు, యాలక్కాయ తొక్క వేశాను. యాలక్కాయ వాడినప్పుడల్లా తొక్కలు వేరే సీసాలో పడేస్తాను. నీలాంటి అతిథులు వచ్చినప్పుడల్లా గుమగుమలాడే టీ పెట్టిస్తాను. అవును, మన క్లాస్మేట్ వరలక్ష్మి స్త్రీవాద కవిత్వం వ్రాస్తోంది తెలుసా? క్రాంతి కలం పేరు పెట్టుకుని వ్రాసేది మన వరలక్ష్మే. కళ్యాణి మాట పూర్తి కాకుండానే వెంకట్రావు వచ్చాడు. మా వారు, మా ఫ్రెండ్ కళ్యాణి, బిఎస్సీలో నా క్లాస్మేట్. ముభావంగానే నమస్తే అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. అతని లోపలికెళ్లేదాకా బలవంతంగా ఆపుకొని ఫకాల్న నవ్వింది కళ్యాణి. సునీత ప్రశ్నార్థకంగా చూసింది. మావారు నావారు అంటూ మళ్లీ మళ్లీ నవ్వింది కళ్యాణి, కళ్ళ వెంట నీళ్లొచ్చేలా. సునీత కూడా గుర్తొచ్చి చిన్నగా నవ్వింది. చదువుకునే రోజుల్లో ఎవరైనా మావారు అంటే సునీతకు చచ్చేంత కోపం వచ్చేది. చక్కగా పేరు పెట్టి చెప్పచ్చుగా, మావారట మావారు, నా వారులా ఉంది అంటూ తిట్టేది. అది గుర్తొచ్చి సునీత మావారు అని పరిచయం చెయ్యగానే కళ్యాణికి నవ్వొచ్చింది. సునీత చిన్నగా కళ్యాణి తల మీద కొట్టింది. ఏమీ మర్చిపోలేదు నువ్వు అంటూ. వస్తానే అంటూ కళ్యాణి వెళ్ళిపోయింది. సునీత లోపలికొచ్చింది. వంటింట్లో కటిక నేల మీద మూడెంక వేసుకుని పడుకున్నాడు వెంకట్రావు. ఏమిటలా ఉన్నారు? ఏం లేదు, తెలెత్తకుండానే అన్నాడు. ఏం లేకపోవటమేమిటి? ఏదో ఉంది. బలవంతంగా అతని తల ఎత్తుతూ అంది. నన్ను విసిగించుకు వెళ్ళు కసురుకున్నాడు. మీరేం చెప్పనక్కర్లేదు. జీతం కోసం మీ కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. నించోబెట్టి రిజల్ట్ బాగా రానందుకు 4 చీవాట్లు పెట్టి పంపించుంటారు. అలవోకగా అంటున్న సునీత మాటలకి వెంకట్రావుకి ఒళ్ళు మండిపోయింది. సునీతను వంగదీసి 4 బాధాలి అనుకున్నాడు. రాక్షసి లోపలే గొనుక్కున్నాడు. చూడండి, మీరు నన్నేమనుకున్నా బాధలేదు, కాని కాళ్ళు ముఖం కడుక్కురండి, నాకు ఆకలి దంచేస్తోంది. మారు మాట్లాడకుండా భోజనాలు చేశారు. సునీత గిన్నెలు కడుగుతుంటే అటే చూస్తూ కూర్చున్నాడు వెంకట్రావు. యాంత్రికంగా, ప్రణాళికగా సునీత ఎలా ఉంటుంది? తానెందుకు ఉండలేడు అనుకున్నాడు. సునీత వచ్చి వెంకట్రావు పక్కన కూర్చుంది. చెప్పండి అంటూ. సునీత, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోకూడదు. అడగండి. నువ్వు అబార్షన్ చేయించుకోకూడదు? ఇంకా 2 నిండలేదు కదా తల వంచుకొని అన్నాడు. ఎందుకు? సూటిగా నిబ్బరంగా అడిగింది. దరిద్రానికి తోడు బరువు ఉంచుకోలేను. చూడండి, బరువు మీరొక్కరే మోయనక్కర్లేదు, నేను కూడా పంచుకోవడానికి ఉన్నాను కదా, ఒక్కళ్లతో ఆపేద్దాం. అవును, పేపర్ తెచ్చారా? అతని చేతి సంచి తీసి పేపర్ తీసింది. షేర్ రేట్లు చూసింది. ఏం పెరగలేదు, ఇంకా తగ్గాయి. కళ్ళు మూసుకొని చెప్పాడు. పోన్లే, మనకి లాభం వచ్చిన డబ్బే పెట్టాం గాని అసలు పెట్టుబడిలోది కాదుగా. లాభం తగ్గింది తేలికగా అనేసింది. సునీత అంత తేలికగా ఎలా బ్రతికేస్తుంది? ఏమైనా అంటే వస్తు సంస్కృతి తెచ్చిన వ్యామోహం లేకపోతే బ్రతకడం కష్టం కాదు అంటుంది. ఎంత ఆత్మవిశ్వాసమో అనుకున్నాడు. నవ్వు, ఏడుపు కలగలుపుగా వచ్చాయి వెంకట్రావుకి. మీకు గ్రాంట్స్ లేవని బాధపడుతున్నారు కానీ గ్రాంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం జీతాలు వస్తున్నాయా? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదుగా. పాపం. కళ్ళు తిప్పుతూ నాలిక తాటించింది. అరకులోయలో విలువైన రాళ్లు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
గ్రానైట్ స్టోన్స్ కోసం నాయకులందరూ పాపం పార్టీ రహితంగా పోటీ పడుతున్నారు. పాపం వాళ్ళకి చేతి నిండా పని. మనలాంటి వాళ్ల కోసం ఆలోచించడానికి టైం ఏది అంటూనే పేపర్ తిరిగేసింది. ఫలానా గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ అయినా నిన్న బరిలో ఉన్న ఇద్దరూ ఉపసంహరణ. ప్రజలలో ఎంత ఐకమత్యం పెరిగిందో. మధ్య మధ్యలో వ్యాఖ్యానిస్తూ పేపర్ పైకి చదువుతున్న సునీతను చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. చాలు ఆపని గోల కసురుకున్నాడు. పాలిటిక్స్ లో పీజీ చేశారు కాని తెలివి లేదండి మీకు. చదువుకోకపోయినా పల్లెటూరు వాళ్లైనా వాళ్ళని చూడండి. డిపాజిట్ కట్టారు, నామినేషన్ వేశారు, విత్డ్రా చేసుకోవడానికి బేరం పెట్టారు. కష్టపడకుండానే 10, 20 వాళ్ల రేటును బట్టి బేరం కుదుర్చుకున్నారు. దట్ ఈజ్ పాలిటిక్స్. ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. ఏం చెయ్యను దిగులుగా అన్నాడు. చచ్చిపోదాం అనిపిస్తుంది సునీత. జీతం కోసం జీవితాన్ని అమ్మేసుకున్నానా అనిపిస్తుంది. అమ్మని చంపేసుకున్నాను. చూడనట్టు ఎంతసేపు నించోబెట్టాడని మమ్మల్ని. కుర్చీలో అక్కడ కూర్చుందాము అనిపించింది. మనం స్టూడెంట్స్ని కూడా అంతలా నించోబెట్టాం. జీవితంలో ఎక్కడ తప్పు చేశాం? ఇలా ఎందుకు ఎన్నుకున్నా? ఆ 40,000 వాడికిచ్చే బదులు కిల్లి కొట్టు పెట్టుకున్నా బావుండేది. గ్రాంట్స్ రావు, వాడికిచ్చిన డబ్బు వెనక్కి రాదు. పిచ్చెక్కిపోతోంది. వెంకట్రావు కళ్ళు ఎర్రబడిపోయాయి. ఎంపీసీ, బైపీసీ, A²+B². ఇంతకంటే జీవితానికి ఏం అక్కర్లేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. మనిషి ఎటువంటి అవరోధాలను దాటి ఈ స్థితికొచ్చాడో. జీవితం ఎంత పోరాటమో మర్చిపోయారు. ప్రజలను డాలర్ల భ్రాంతిలో ఎలా ముంచాలా అని ప్రణాళికలు, విప్లవాలు, జీవన్మరణ పోరాటాలు. జాతిని జీవింపచేసే చదువులు ఏమీ అక్కర్లేదు. ఒక్క క్షణం సునీత బెత్తరపోయింది. మరుక్షణం కూల్డౌన్ అంటూ దగ్గరకు లాక్కుంది. చాలాసేపు అతని తల నిమురుతూ ఉండిపోయింది. చూడండి, మనం మధ్యతరగతి వాళ్ళం. మన చదువు, మన తెలివి అన్నీ మధ్యతరగతివే. కూలీ నాలీ చేసుకునే వాళ్ళలాగా ఏ పూట బ్రతుకు ఆ పూటదే అన్నట్లు ఉండలేము. కొంత భయం, కొంత మిథ్యా గౌరవం. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోననే సంకోచం, ఎవరు గౌరవించరేమోననే అనుమానం, అవమానాల్ని దులుపుకునే మనస్తత్వం. అన్ని రకాల కాంప్లెక్స్లతో బ్రతుకుతాం. కడుపు కాల్తున్నా చేయి చాచలేము, చాచి కొట్టలేము. ఆ తోటి వాళ్ళ స్థాయిలో కాకపోయినా కన్నీళ్ళని వెనకాలే దాచేద్దాం. చేతనైనంత పొదుపుగా, జాగ్రత్తగా బ్రతుకుదాం. మనకంటే లేనివాళ్లు ఎంతమంది లేరు? చీమల్లాగా జాగ్రత్తగా బ్రతుకుదాం. రాజీ పడుతూ బ్రతుకుదాం. ఇంకా జీవితం మొదటి అడుగులోనే ఉన్నాం. అప్పుడే బెంబేలెత్తితే ఎలా? చూద్దాం. జీవితాన్ని మనం నడపలేనప్పుడు జీవితమే మనల్ని నడుపుతుంది. సునీత వెంకట్రావు తల నిమురుతూ ఉండిపోయింది. సునీతలో ఉండే ధైర్యానికి, ఆమె చెప్తున్న మాటలకి మంత్రముగ్ధుడై వింటూ కూర్చుండిపోయాడు వెంకట్రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.